చూస్తున్నాం. ఇటు ట్రంప్ పైన తిరుగుబాటుకి సిద్ధమవుతున్నాయి గల్ఫ్ దేశాలు. ట్రంప్ తీరుపై తీవ్ర అసంతృప్తితో గల్ఫ్ దేశాలున్నాయి. ఇటు అమెరికాకి షాక్ ఇవ్వబోతున్నాయి సౌదీ అరేబియా, అలాగే దుబాయ్. యుద్ధం ప్రారంభమై 7 వారాలు గడుస్తున్నా కూడా ఇంకా ముగింపు కనిపించకపోవడంతో గల్ఫ్ దేశాలు అసహనంగా ఉన్నట్టు తెలుస్తుంది. అమెరికాపై ప్రస్తుతానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా సీరియస్గా ఉంది. ఇరాన్ దాడుల్లో దుబాయ్, అబుదాబి వంటి నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమ నగరాలను రక్షించడంలో అమెరికా ఫెయిల్ అయిందంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెప్పుకొచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని డిమాండ్ చేస్తుంది. అమెరికా సైనిక స్థావరాలు భారంగా మారాయనే భావనలో ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే గల్ఫ్ దేశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అమెరికా రక్షణ అవసరం లేదంటూ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అమెరికాపై సౌదీ తీవ్ర విమర్శలు చేసింది. అమెరికాపై ఆధారపడే కాలం ముగిసింది అంటూ అమెరికానే రక్షించుకోలేని ట్రంప్ మా దేశాన్ని ఎలా రక్షిస్తారు అంటూ సీరియస్ కామెంట్స్ చేసింది. హార్మోజ్ జలసంధి మూసివేతతో సౌదీకి భారీ ఆర్థిక నష్టం జరిగింది. ఇటు ఆయిల్ రిఫైనరీల పైన ఇరాన్ దాడిని అమెరికా అడ్డుకోలేదంది సౌదీ ఆరోపణ. సో మొత్తం మీద అమెరికాకి ఇప్పుడు ప్రస్తుతానికి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా చెక్ పెట్టబోతున్నాయా? 1973లో ఇటు సిరియా, ఈజిప్ట్, గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేశాయి. ఇజ్రాయెల్ అప్పటిదాకా ఆక్రమించిన భూమిని వెనకకు తీసుకోవాలన్న ఉద్దేశంతో గల్ఫ్ దేశాలు, ఈజిప్ట్ అలాగే సిరియా వీటితో పాటు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే యుద్ధం ఓడిపోబోతుంది ఇజ్రాయెల్ అన్న సమయానికి అమెరికా ఇజ్రాయెల్కి హెల్ప్ చేసింది, వెపన్స్ని సప్లై చేసింది. దీంతో గల్ఫ్ దేశాలు తమ దగ్గర ఉన్న ఆయిల్ని ఒక వెపన్ లాగా వాడే ప్రయత్నం చేశారు. అమెరికాకు సంబంధించిన మిత్ర దేశాలకి, అలైస్కి, మరి ముఖ్యంగా అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, జపాన్, కెనడా, నెదర్లాండ్స్ ఇలాంటి దేశాలన్నిటికీ ఆయిల్ని సరఫరా చేయడం నిలిపివేశారు. ఇమీడియట్గా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్న ఆయిల్ ప్రైజెస్ 4 గింతలు ఒక్కసారి ఆకాశాన్ని అంటేశాయి. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ఒక ఆయిల్ దేశాలు, చిన్న దేశాల వల్ల కుప్పకూలిపోయామని రియలైజ్ అయ్యారు. అప్పుడున్న స్టేట్ సెక్రటరీ కిస్సింగర్ ఆయన ఓపెక్ దేశాలు అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్, ఆయిల్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటే గల్ఫ్ కంట్రీస్, జీసీసీ కంట్రీస్, ఈ కంట్రీస్కి ఆయన చేరుకొని ఒక ఇంపార్టెంట్ డీల్ని చేసుకొచ్చాడు. అప్పుడున్న సౌదీ అరేబియాకు సంబంధించిన నాయకులతోని, అక్కడున్న కింగ్తోని మాట్లాడి అమెరికా డాలర్స్లోనే మీరు పెట్రోల్ని, డీజిల్ని, ఆయిల్ని కొనుగోలు చేయాలి ప్రపంచ దేశాలకి అంటూ ఆయిల్ వెపన్గా ఉన్న ఆయిల్ని కాస్త అమెరికా డాలర్కి ఒక స్ట్రాంగ్ బేస్గా తయారు చేసుకున్నారు. అలాగా తయారైందే పెట్రో డాలర్. ప్రపంచంలో ఎవరు ఎలాంటి ట్రేడ్ చేసినా ఆయిల్, గోధుమలు, ఎలక్ట్రానిక్ డివైజెస్, చిప్స్ ఏ పేమెంట్ జరిగినా కూడా డాలర్లోనే ఆ పేమెంట్స్ జరుగుతున్నాయి. అదే అమెరికాకున్న స్ట్రెంగ్త్. ఇటు ఇరాన్కి సంబంధించిన అసెట్స్, వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో స్టక్ అయిపోవడం, ఫ్రీజ్ అవ్వడం, ఇది అమెరికాకి ప్రపంచ దేశాలపైన ఉన్న పట్టు. ఏ ట్రాన్సాక్షన్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రూపీస్లో మనం కొనుగోలు చేసి అమెరికా కాకుండా ఇతర దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్కి సంబంధించిన కంట్రీతో మనం ఒక బిజినెస్ చేసాం ఒక సాధారణ వ్యక్తిగా. ఇక్కడి నుంచి మనం సింగపూర్కి రూపీస్లో పే చేయలేం కాబట్టి మొదటగా మనం డాలర్స్లోకి కన్వర్ట్ చేయాలి. దాని తర్వాత డాలర్స్ నుంచి మళ్ళీ సింగపూర్ డాలర్స్లోకి కన్వర్ట్ అవుతుంటాయి. ఈ పేమెంట్ సిస్టాన్ని స్విఫ్ట్ సిస్టమ్ అంటారు. ప్రపంచం మొత్తం ఇదే స్విఫ్ట్ సిస్టాన్ని వాడుతుంది. దీంట్లో డాలర్సే ఇంపార్టెంట్. ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన ట్రేడ్ జరగాలన్నా డాలర్స్. అలాగా
ఆ డాలర్స్ని ప్రస్తుతానికి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు దేశాలు డాలర్స్ని పక్కన పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆయిల్ని కొనుగోలు చేయాలంటే చైనాకి సంబంధించిన కరెన్సీ యువాన్లో కూడా కొనుగోలు చేయొచ్చు అంటూ ఒక ఆప్షన్ని సౌదీ అరేబియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 1973లో జరిగిన డీల్ 50 సంవత్సరాలు ప్రపంచంలో కొనుగోలంతా కూడా అమెరికన్ డాలర్స్ పైన జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికాకి ఒక షాక్, బిగ్ షాక్ అని చెప్పొచ్చు. దీనివల్ల అమెరికన్ ఎకానమీ కుప్ప కూలిపోతుంది, మరో పక్కన డాలర్ పతనం అవ్వబోతుంది. ఇలాంటి స్టేట్మెంట్ ప్రస్తుతానికి బహిర్గతంగా ఏ రోజు సౌదీ అరేబియా కానీ అక్కడున్న గల్ఫ్ కంట్రీస్ కానీ ఏ రోజు బహిర్గతంగా ఇలాంటి స్టేట్మెంట్స్ చేయలేదు, మొదటిసారి అని చెప్పుకోవాలి. అమెరికాకి గల్ఫ్ దేశాలు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాయా? మరో పక్కన చైనీస్ కరెన్సీ, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాతో ఇండియాకి కూడా కొన్ని డీల్స్ జరిగాయి. ఆ డీల్స్ ప్రకారం మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా మధ్య జరిగే ట్రేడ్ని మనం రూపీస్లోనే కొనసాగించాలి అంటూ డీల్ జరిగాయి. ఇప్పుడు పెట్రోల్ని ప్రపంచ దేశాలకి చైనీస్ కరెన్సీలో అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం. డాలర్తో పాటు, అంటే డాలర్ కాకుండా చైనీస్ యువాన్, చైనీస్ కరెన్సీకి ఒక పెద్ద పీఠం వేసే ప్రయత్నం గల్ఫ్ దేశాలు చేస్తున్నాయా? అమెరికా ఆధిపత్యాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాయా అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పాలి. 50 సంవత్సరాలలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఇటు ట్రంప్కి భారీ నష్టం, అమెరికాకి కూడా భారీ నష్టం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రానున్న రోజుల్లో అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించే అవకాశంలో ప్రపంచ దేశాలు ఉన్నాయా? ట్రంప్ వల్ల అమెరికా తమ పట్టుని ప్రపంచ దేశాలపైన కోల్పోతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. الجاوي حقا عندنا حسام، عندنا الان نحن نصور. ايوه شوف الجاوي مالك كله غاز وبترول. ها شوف చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU.